చాటుకున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా తన బలం నిరూపించుకోవాలనుకుంటుంది. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన సత్తా చాటుకోవాలనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే కీలక బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించారంట అమిత్ షా, నరేంద్ర మోడీ. ఆ కీలక బాధ్యతలు ఏంటి అంటే, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీఏని విస్తరించి పూర్తిగా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ కానీ, హోంమంత్రి కానీ ఒకవైపు జమిలీ ఎన్నికల దిశగా సలహాలు చేస్తూనే మరోవైపు దక్షిణాదిలో కూడా ఎన్డీఏ విస్తరించేలాగా ఒక పదునైన ప్రణాళిక సిద్ధం చేయాలి అనే కీలక బాధ్యతను చంద్రబాబు నాయుడు గారికి అప్పగించారట. ప్రస్తుతం దక్షిణాదిలో టీడీపీ, జనసేన, జనతాదళ్, సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతున్నాయి. తమిళనాడులో చూసుకుంటే అన్నాడీఎంకే గత సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏలో మరిన్ని పార్టీలని కలుపుకోవడం, అలాగే ఎన్డీఏ పక్ష పార్టీలను బలోపేతం చేసే దిశగా మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా చంద్రబాబు గారికి ఒక ప్రణాళిక రచిస్తున్నారట ముగ్గురు కలిసి. ఇందుకోసం ముగ్గురు